ద్వితీయోపదేశకాండం 11, డ్యూటరానమీ 11. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఐగుప్తు రాజు అయిన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక క్రియలను, కార్యములను యెహోవా నేటి వరకు వారిని నశింప చేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కనులే చూచినవి కదా. యెహోవా వారికిని వారి సంతానమునకును చేసేదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు, లోయలు గల దేశము. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకును నీ చేలయందు గడ్డి మొలిపించెదను. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి
అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకిచ్చదనని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను, మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలం విస్తరించును. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు. ఏ మనుషుడును మీ ఎదుట నిలువడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశం అంతటి మీద మీ బెదురు, మీ భయము పుట్టించును. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు విని ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబో దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తర్వాత గెరిజీమును కొండ మీద ఆ దీవెన వచనములను, ఏబాలు కొండ మీద ఆ శాప వచనములను ప్రకటింపవలెను. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనుటకు ఈ యోర్దానును దాటబోచున్నారు. మీరు దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించెదరు. మోషే మరలా హెచ్చరిక రెండవసారి అన్ని వైపుల నుండి ఇస్తున్నాడు. దేవుని మాట వినని ఎడల ఆశీర్వాదము, వినని ఎడల శాపము అని కూడా హెచ్చరిస్తున్నాడు. మొదటి వచనములో, కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. దేవుని ప్రేమించేది దేవుని ప్రజలకు ఉండవలసిన ఒక శ్రేష్టమైన వైఖరి. దేవుని ప్రేమించేది అంతగా ఎవరికి కనబడదు, వినబడదు, మన హృదయంలో ఉంటుంది. ప్రభువును ప్రేమిస్తున్నామా లేదా? ప్రభువును అందరికంటే మించి, అన్నిటికంటే మించి, ఇంకా చెప్పాలంటే మనకంటే మించి కూడా ప్రేమించే ఆ ధన్యతను పోగొట్టుకోవద్దు. దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచనో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుని ప్రేమించువారు
బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. అది ఎక్కడుంది చెప్పండి. న్యాయాధిపతులు 5:31. యెహోవా నీ శత్రువులందరూ ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండు. వాడు దేవుని ప్రేమించేది ఒక గొప్ప ఆశీర్వాదం. దేవుని ప్రజలు ముఖ్యంగా దేవుని ప్రేమిస్తున్నారా లేదా అని పరీక్షించే సమయాలు కూడా వస్తాయి. అప్పుడు దేవుని ప్రేమించే తీర్మానం చేసుకోవాలి. అడుగడుగున దేవుని ప్రేమించే అభ్యాసంలో ఉండాలి. అది వారికి ఆశీర్వాదం. తర్వాత మోషే ఐగుప్తీయులకు దేవుడు ఏం చేశాడు, తన మహిమను ఎలాగ బయలుపరిచాడు, తన బాహుబలము చేత ఎలాగ విడిపించాడు, ఫరోకును అతని సమస్త దేశమునకు ఎన్ని సూచక్రియలు చేశాడు. 2-3 వచనాల్లో చూడండి. వారి రథములను కూడా గుర్రములను అన్నిటినీ ఎర్ర సముద్రం జలమును వారి మీద ప్రవహింపజేసి చేసిన సంగతి కూడా వారికి బాగా గుర్తు. వాటి ఫరో సైన్యం, ఫరో యొక్క బలం, ఫరో యొక్క రాజ్యం అన్నిటినీ దేవుడు ఇశ్రాయేలు పక్షంగా దేవుడై ఉండి నాశనం చేశాడు. అది వారి మరువరాని సత్యం. దేవుడు బలవంతుడు. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన మాట వినకపోతే ఒక విధంగా మనకిది ఇప్పుడు లోకమునకు దేవుడు ఎలాగ తీర్పు తీర్చి మనకు ఈ లోక అధికారి అయిన సైతాన్ నుండి ఎలాగ విడుదల ఇచ్చాడు అది మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి లోకమునకు తీర్పు ఒక విధంగా యేసుప్రభు రావడంతో, మరణించి తిరిగి లేవటంతో లోకాధికారికి ఇప్పటికే తీర్పు వచ్చేసింది. ఆత్మీయంగా మనకు అర్థమవుతుంది. అయినా ఇంకా సైతానికి కొంత సమయం ఉంది. ఎంత సమయం ఉంది? కొంచెమే ఉంది. అందుకే కోపం కూడా ఎక్కువ. అట్లా కూడా ఉంది. సమయం కొంచెమేనని మహోగ్రుడై పనిచేస్తున్నాడు. ఆ మాట చదవండి. సైతాను తన సమయం కొంచెమేనని రెఫరెన్స్ మొదటి పేతురు 5:8 కాదు, ప్రకటన గ్రంథంలో చెప్పండి. 12:10 మరియు ఒక గొప్ప స్వరము వింటిని ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము
ఆ, ఆ, పన్నెండు. అందుచేత పరలోకమా, ఆ, ఉత్సహించుడి, భూమి సముద్రమా, మీకు శ్రమ. అపవాది చూడండి, తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాడు. కొంచెమే సమయం ఉంది. దయ్యాలు కూడా యేసు ప్రభు ఎలగొట్టడానికి వచ్చినప్పుడు ఏమన్నారు? అప్పుడే మమ్మను నశింపజేయటకు వచ్చేశారా అన్నారు. అంటే ముందే ఒకరోజు నశింపజేస్తాడు దయ్యాలను కూడా, అపవాదిని కూడా. లోకముతో పాటు మీరు తీర్పు పొందకుండునట్లు మీకు మీరే తీర్పు తీర్చుకొనుడి. బల్ల యొద్ద హెచ్చరిక. లోకముతో పాటు మీరు తీర్పు పొందకుండా. కాబట్టి లోకానికి తీర్పు ఉంది. దేవుడు యేసు ప్రభువారు లోకాధికారికి తీర్పు తీర్చేశాడు. ఈ లోకానికి రావడమే వానికి దెబ్బ పడింది. ఇంకా చనిపోవడము, తిరిగి లేవడముతో వాని తలకాయ చితుక కొట్టబడింది. ఇప్పుడు వాని బలం పోయింది, వాని భయం వానికి ఉంది, మన భయమేమో మనకుంది. కాబట్టి సరైన గ్రహింపుతో మనం ఈ లోకంలో జీవించాలి. ఇశ్రాయేలు ఎట్లా జీవించాలి, ఎట్లా ముందుకు సాగాలి, కనాను దేశమును ఎట్లా స్వతంత్రించుకోవాలి, ఒక విధంగా ఆ పరిస్థితి అంతా కూడా మనకు కూడా వర్తిస్తుంది. యోహాను సువార్త 12:31. యోహాను సువార్త అందరు తీయని, ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి తోసివేయబడును. సరే, ప్రభు తాను లోకాధికారికి తీర్పు తీర్చడానికి వచ్చాడు. ఆయన మరణముతో సాతాను క్రియలు కూడా లయమవుతుంది అని కూడా చెప్పాడు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అంధకార సంబంధమైన అధికారము నుండి దేవుడు మనల్ని విడిపించి తన ప్రియకుమారుని రాజ్య నివాసులుగా చేశాడు. రక్షణ అంటే ఎంత గొప్ప అనుభవం. సైతాను అధికారము నుండి, చీకటి సంబంధమైన అధికారము నుండి తన కుమారుని అధికారం క్రిందికి మనలను తెచ్చాడు. అందుకే మనం ప్రభు అధికారం కింద ఉండడం ధన్యత. కొలోసి 1:13. కొలోసీలకు రాసిన పత్రిక 1:13. ఆయన అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి
తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసింది. తన ప్రేమ కుమారుని అని మార్జిన్లో ఉంది. తన ప్రేమ కుమారుని రాజ్య నివాసులుగా చేశాడు. ఆయన ప్రేమ పొందడానికి అర్హులుగా చేశాడు. చీకటి సంబంధమైన అధికారం కింద ఉన్నప్పుడు దేవుని కోపం, దేవుని ఉగ్రత ఉండేది మన మీద. ఇప్పుడు తాను తన ప్రేమ కుమారుని రాజ్య నివాసులుగా చేశాడు. కాబట్టి మనం అది ఎల్లప్పుడూ గుర్తు చేసుకొని అనుభవించి ఆనందించి ప్రభువులో స్థిరంగా ఉండడానికి. మోషే కూడా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వచ్చిన ఫరో సైన్యం అంతటిని దేవుడు ఓడించిన సంగతులన్నీ గుర్తు చేస్తూ మళ్ళీ వెనుకకు పోకుండా ముందుకు పోవడానికి ప్రేరేపణ ఇస్తున్నాడు. ఒక విధంగా యేసుప్రభు వారు శత్రు యొక్క ఆయుధాలన్నిటినీ, ఆ శత్రువును నిరాయుధుడుగా చేశాడు. ఆ మాట చదవండి. కొలోసీలోనే ఉంది కదా, 2 కొలోసీలకు రాసిన పత్రిక 2:14 ఎన్నో వచనం 14 చదవండి. మరియు దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉంటున్న పత్రమును మేకులతో సిలువ కొట్టి, చూడండి, మేకులతో సిలువ కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపు చేసెను. ఆయన ప్రధానులను ఇప్పుడు చూడండి, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత విజయోత్సవంతో వాటిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. ఇప్పుడు శత్రువుకేమీ సామర్థ్యం లేదు, విజయం లేదు, హక్కు లేదు, ఆయుధాలు కూడా లేవు. కొన్నిసార్లు దయ్యం పట్టిన వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్తాము, వాళ్ళు భయపడుకుంటూ వస్తారు. ఇప్పుడు సైతాను మీకు భయపడాలా అని చెప్తాం. మీరు సైతానికి భయపడింది ఎంత తప్పు. సైతాన్ ఇప్పుడు మీకు భయపడాలి. యేసు ప్రభు పేరు ఎత్తినాము అంటే సైతాను వణుకాల. ఎందుకంటే దేవుడు అలాంటి విజయం సాధించాడు. అది నమ్మాలి, అన్వయించుకోవాలి. దాని యొక్క అనుభవంతో మనం ముందుకు సాగాలి. దేవుని కుమారుడు ప్రత్యక్షమైంది సాతాను క్రియలన్నిటినీ నశింపచేయడానికి. ఆ మాట కూడా చదవండి. 1 యోహాను 3:8 అపవాది అపవాది యొక్క క్రియలను లయపరచుటకే చూడండి, దేవుని కుమారుడు ప్రత్యక్షమాయ. లయపరచుటకే అంటే నాశనం చేయుటకే. నాశనం చేశాడు. వాని ఆయుధాలన్నీ పడగొట్టేశాడు. వాని బలమంతా అణిచేశాడు. వానికి ఇంకా కొంచెం సమయం ఇస్తున్నాడు అంతే. అందుకే వాడు
మహోగ్రుడుగా పనిచేస్తున్నాడు. ఇవన్నీ మనం అర్థం చేసుకొని ప్రభు కొరకు ధైర్యంగా ముందుకు సాగాలి అని, సాతాను క్రియలకు భయపడకుండా. ఇంకా మోషే ఎన్నో గుర్తు చేస్తున్నాడు ఇశ్రాయేలుకు. ఒక విధంగా వారి పిల్లలు కూడా ఉన్నారు, మొదట్లో ఉన్నవారి తర్వాత మధ్యలో పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు. వారికి ఇవన్నీ గుర్తు చేయవలసిందే. మొదటి నుండి ఉన్నవారికి రెండవసారి గుర్తు చేస్తున్నాడు. కొంతమంది అవిధేయులైన వారు ఇశ్రాయేళ్ల మధ్యలో కూడా తీర్పు పొందారు. అది కూడా కొన్ని సంఘటనలు. ద్వితీయోపదేశకాండం 11 6వ వచనం ఎవరైనా చదవండి. రూబేనీయుడైన ఎలియాబు కుమారుడైన దాతాను అబీరాములకు చేసిన పనిని భూమి నోరు తెరిచి వారిని, వారి ఇండ్లను, మృంగివేసిన రీతిని చూడకై ఎరుగకైనున్న మీ కుమారులతో నేను మాట్లాడలేదని నేడు తెలుసుకొనండి. కాబట్టి వారి మధ్యలో తిరుగుబాటు చేసిన ఎవరెవరు? దాతాను, అభిరాము. ఇంకెవరో పేరు అదే వాళ్ళిద్దరి పేర్లు వచ్చింది. ఒకరి పేరు రాలేదు అని. కోరహు పేరు రాలేదు ఎందుకో. నేను అనుకుంటున్నాను కోరహు పిల్లలు కొంతమంది ఉన్నారు ఇంకా కోరహుతో చేరకుండా. కీర్తనలో కూడా కొన్ని కీర్తనలు కోరహు కుమారులది అని ఉంది, వారు పాడినది. అంటే ఒక విధంగా వారిని అభ్యంతరపరచకుండా. ఇప్పుడు కోరహు లేడు కానీ తన పిల్లలు కోరహుతో చేరకుండా, నశించకుండా కాపాడబడి దేవుని కొరకు దేవుణ్ణి స్తుతించేవారుగా, మందిరంలో పాటలు కూడా పాడేవారుగా ఉన్నారు. ఒక విధంగా వారిని అభినందించడానికి మోషే కోరహు పేరు కూడా ఎత్తలేదు. అయినా దేవుడు తిరుగుబాటు చేసేవారికి కూడా తీర్పు తీర్చాడు. కొన్ని సందర్భాలు అలాగ జరిగినాయి అని గుర్తు చేస్తున్నాడు. దేవుని ప్రజల మధ్యలో తిరుగుబాటు, అది కూడా ఘోరమైన విషయం. సనగడం, గొనుగడం, నాయకులకు వ్యతిరేకంగా ఏదన్నా చేయడం, మేమే నాయకులుగా ఉంటామని చెప్పడం, ఇవన్నీ జరిగినప్పుడు దేవుడు తీర్పు తీర్చాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. కాబట్టి ఎన్నో గద్దింపులు మోషే ఇచ్చినా కూడా కొంతమంది వినలేదు. అందుకే వారికి హఠాత్తుగా నాశనం వచ్చింది. మళ్ళీ వారికి తిరుగు లేదు, ఇంకా తప్పించుకోవడానికి లేదు. అలాగ జరిగింది. కాబట్టి ఎంతోమంది దేవుని ప్రజల మధ్యలో కూడా తిరుగుబాటు చేసి దేవుని తీర్పును పొందినారు. అది కూడా మోషే వారికి గుర్తు చేస్తున్నాడు. ఎంతైనా ఇప్పుడు దేవుని ప్రజలు బలంగా ఉండాలి. అది ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలి. అది కూడా చెప్తాడు.
8వ వచనం, ద్వితీయోపదేశకాండం 11:8, డ్యూట్రానమీ 11:8. దే హ్యావ్ టు బీ స్ట్రాంగ్. చదవండి. మీరు బలం కలిగి స్వాధీనపరుచుకొనుటకై ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసెదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలుతేనెలు ప్రవహించిన దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనవలెను. బలవంతులు కావాలి. మీరు బలం కలిగి కాబట్టి ఆత్మీయ బలం కావాలి. ఒక విధంగా కనానీయులు వీళ్ళకంటే బలవంతులు అని కూడా హెచ్చరిక ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఏం బలం కావాలా? ఆత్మీయ బలం కావాలి. అది విశ్వాసములో బలం కావాలి. తిమోతికి పౌలు రాసినట్టు దేవుని కృపయందు బలవంతుడవు కమ్ము. చదవండి ఆ మాట. 1 తిమోతి 2 తిమోతి 2:1 అంతేనా? 2 తిమోతి 2:1 చదవండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అసలు తిమోతి చాలా బలహీనుడు అన్నట్టు కూడా ఉంది. ఎప్పుడు చూసినా కడుపు జబ్బు, అందుకే కొంచెం ద్రాక్షారసం కూడా తాగు అని ఆరోగ్యం కొరకు పౌలు సలహా ఇస్తాడు. సరే, దేవుని కృపయందు బలవంతుడవు కమ్ము. దేవుని కృప పొందాలి. దేవుని కృప ద్వారానే మనం జీవిస్తున్నాము అని మర్చిపోవద్దు. నేను ఏమై ఉన్నానో దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడి తిని, అది కూడా నేను కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృప. అంటే దేవుని కృప యందు పూర్తిగా ఆధారపడాలి. అప్పుడు బలవంతుడుగా ఉంటాడు. పౌలులాగా, పౌలుకుండిన బలహీనతలో కూడా దేవుడు చాలిన కృప ఇచ్చి బలవంతుడుగా చేశాడు. కృప మీద ఆధారపడడం అంటే మనం మన యోగ్యత ఏది మనసులో ఎంచుకోకూడదు. మనకు లేదనుకోండి, అది కూడా ముందు మనం అనుకున్నాం. మీ సొంత నీతి కాదు, మీ సొంత నీతితో మీరు కనాని దేశమును స్వతంత్రించుకుంటున్నారని అనుకోవద్దు. ఆ దేశస్థుల యొక్క చెడుతనమును బట్టి నేను వారిని వెళ్ళగొట్టుచున్నాను, లేదా వారి దేశం వారిని కక్కివేస్తుంది. అయినా దేవుని ప్రజలకు ఉండే నీతి విశ్వాసము ద్వారా ఉంది. అదొక ధన్యత. దేవుని వాక్యము కూడా మనలో నిలిచి ఉంటే కూడా మనం బలవంతులం. ఆ మాట చదవండి. 1 యోహాను పత్రిక 2:14. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది. దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాదు. దేవుని వాక్యం మీ అందు నిలుచుచున్నది, అందుకే మీరు బలవంతులు. వాక్యము నమ్మడం, ధ్యానించడం, మనసులో పెట్టుకోవడం, వాక్యానుసారంగా జీవించడానికి ఒక తీర్మానం,
మనం కలిగి ఉండేది ఆ వాక్యము ద్వారా మనకు బలం. ఇంకా మోషే ఇచ్చిన హెచ్చరికలో వారికి దీర్ఘాయు, అది కూడా దేవుడిచ్చే ధన్యత. ఎవరైతే నీతిగా జీవిస్తారో, దేవుని వాక్యమును అంగీకరించి అనుసరించి జీవిస్తారో వారికి దేవుడు దీర్ఘాయు ఇస్తాడు. అంటే దేవునికి ఉపయోగకరంగా జీవించడానికి సిద్ధపరచుకున్న వారికి దేవుడు దీర్ఘాయు ఇస్తాడు. కాబట్టి అది కూడా ఆశీర్వాదం. 1 పేతురు 3:10. 1 పేతురు మంచి దినములు చూడగోరువాడు, చెడ్డవాటిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదికి వెంటాడవలను. మంచి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మంచి దినములు. కాబట్టి దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేయడానికి దేవుడిచ్చిన షరతులు, అది కూడా నీతి, దేవుని వాక్యము, కపటము లేని జీవితం. కనాను దేశం శ్రేష్టమైన దేశము. మరి వర్షము త్రాగి, అంతేకాదు సంవత్సరం మొదలుకొని చివరి వరకు కూడా దేవుని కనుదృష్టి దాని మీద ఉంటుంది అని ప్రత్యేకమైన వాగ్దానం మోషే గుర్తు చేస్తున్నాడు. 12వ వచనం, ద్వితీయోపదేశకాండం 11:12. ఎవరైనా చదవండి. చదవండి. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద యెహోవా కనుదృష్టి ఉండును. ఒక విధంగా దేవుడు ప్రత్యేకంగా హెబ్రోన్ మందిర వాగ్దానం, ఎవరైనా చెప్పండి. కాదు, మొదటి మందిర ప్రతిష్ఠ, హెబ్రోన్ మందిర ప్రతిష్ఠ. హెబ్రోన్ మందిరంలో స్టేజ్ పైన ఉన్న వాక్యం చెప్పండి. చూసి వస్తారా ఏంటి? నా కనుదృష్టి ఎల్లప్పుడూ, ఆ వాక్యం చదవండి. 1 రాజులు 9:3. 1 రాజులు 9:3. నా దృష్టి నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. అదే హెబ్రోను మందిరానికి దేవుడు ప్రతిష్ఠా సమయంలో ఇచ్చిన వాగ్దానం. సరే, దాన్ని మనం కూడా చేపట్టాలి. దేవుని కనుదృష్టి మన మీద ఉండడం ఒక విధంగా ఆశీర్వాదం, కాపుదల, నడిపింపు,
మనకు క్షేమము ఒక విధంగా మనలను బలపరచడానికి అది ఎంతో గొప్ప ఒక దేవుని గమనములో ఉండడం, గుర్తింపులో ఉండడం, అది మనకు ఎంతో ఆశీర్వాదం. కాబట్టి అది మనము ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నాడు అనే గమనికలో కూడా మనం కూడా ఉండాలి. అది మనము జాగ్రత్తగా ఉండడానికి కూడా, మెలకువగా ఉండడానికి, యోగ్యులుగా ఉండడానికి, శత్రువుకు భయపడకుండా ఉండడానికి, శత్రువుని ఎదిరించడానికి, దేవుని కొరకు సమర్పించుకోవడానికి, ధన్యులుగా జీవించడానికి అది అవసరం. యెహోవా కనుదృష్టి. తర్వాత వర్షం. 14వ వచనం, ద్వితీయోపదేశకాండం 11:14 చదవండి. ఈ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని దాని కాలమున కురిపించదను. అందువలన నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందును. తొలకరి వానను, తర్వాత కడవరి వాన. ఇది మనకు యోవేల్లో ఉన్న వాగ్దానం కూడా ఆత్మీయంగా గుర్తు చేస్తుంది. ఒక విధంగా తొలకరి వాన పెంతెకోస్తు దినమున అపోస్తల కార్యములో కురిసింది. ఇప్పుడు కడవరి వాన కురియాలి. దాని కొరకు మనం ప్రభువుని అడగవచ్చు. కాబట్టి అది మన ధన్యత. పరిశుద్ధాత్మ సర్వ శరీరుల మీద కడవరి దినములో దేవుడు కురిపిస్తానన్నాడు. అది మనం ఒక వాగ్దానంగా చేపట్టాలి. యోవేల్ గ్రంథం 2. ఎన్నో వచనం? 28, 23 చదవండి. తొలకరి వర్షమును అనుగ్రహించును. తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కాబట్టి కడవరి వర్షం ఇప్పుడు మరలా కురియాలి. పరిశుద్ధాత్ముడు సర్వ శరీరుల మీద కుమ్మరిస్తానన్నాడు. అది ఎన్నో వచనం? 28 చదవండి. 28 తర్వాత చూడండి, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు గందురు, యవనులు దర్శనములు చూతురు. ఆ దినముల్లో చూడండి, పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరి. కాబట్టి సేవకులు కూడా, సేవకురాణులు కూడా పరిశుద్ధాత్మ కడవరి వర్షం
పొందుటకు ఈ చివరి దినాల్లో సిద్ధపడాలి. అపోస్తల కార్యములో వారు వేచి ఉన్నారు యెరూషలేములో. ప్రభు ఇచ్చిన వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు కాచుకొని ఉన్నారు. కాబట్టి అలాగా మనం కూడా ప్రభువును అడగాలి. కడవరి వర్షం సర్వ శరీరుల మీద కుమ్మరిస్తాడు, దాసుల మీద, దాసురాండ్ల మీద, యవనస్తుల మీద, వృద్ధుల మీద. కాబట్టి అది మనం ఈ దినాల్లో అడగవలసిన ఒక వాగ్దానం. దేవుడు ఎన్నో వాగ్దానాలతో ఇశ్రాయేలును ముందుకు నడిపిస్తున్నాడు. ఎన్నో శ్రేష్టమైన స్థలానికి, ఎంతో శ్రేష్టమైన స్థలానికి నడిపిస్తున్నాడు. ఇవన్నీ మోషే వారికి ప్రోత్సాహం కలిగించడానికి చెబుతున్నాడు. వీరు భయపడ్డారు. అయితే మోషే చెప్పే మాటల్లో చూస్తే కనానీయులు మీకు భయపడతారు, అంతే కదా. ముందు కూడా చెప్పినాడు ఈ మాట. కనానీయులు ఎత్తైన వారు, బలవంతులు, వారు మీకు భయపడతారు. 25 చదవండి. ఏ మనుషుడును మీ ఎదుట నిలవడు, మీతో చెప్పినట్టు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురును, మీ భయమును పుట్టించును. ఒక విధంగా దేవుని ప్రజలు దేవుని కొరకు ప్రత్యేకించుకొని పరిశుద్ధమైన జీవితము, విధేయతతో కూడిన జీవితము, దేవుని ప్రణాళికలో ప్రయాణం చేసే ముందుకు సాగుతుంటే ఆ చుట్టుండే ప్రజల మీద దేవుని భయము దేవుడే పుట్టిస్తాడు. కాబట్టి అది వారి క్షేమం కొరకు కూడా, ఒక విధంగా అన్యజనుల యొక్క క్షేమం, మన యొక్క ప్రభావం, మన యొక్క జీవితము దేవునికి అంగీకారంగా ఉందనే దానికి ఒక రుజువు కూడా అది. యాకోబు సంతతి వారు విగ్రహాలన్నిటిని పారేసి తమ్మును తాము పరిశుద్ధపరచుకున్నప్పుడు చుట్టుండే ప్రజలందరి మీద దేవుని భయం వచ్చింది. వారు యాకోబు సంతతి వారిని ఏమీ తొందర పెట్టలేదు. అట్లా ఉంది. కాబట్టి దేవునికి నమ్మకంగా ఉండడంలో అన్యజనులు కూడా దేవుని భయం కలిగి మనకు లొంగి మన యొద్దకు వస్తారు, లోబడతారు, వశమవుతారు. ఒక మాట చదవండి, ప్రకటన 3:9. ప్రకటన 3:9. యూదులు కాకయే యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని వారు వచ్చి మీ పాదముల యొద్ద పడి నమస్కారం చేసి ఇదిగో కాబట్టి ప్రకటన 3:9 నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసేదాన్ని. కాబట్టి ఇతరులకు దేవుడు భయం పెడతాడు, దేవుని భయం. కాబట్టి అలాంటి కార్యం కూడా దేవుడు చేస్తాడు. ఏలిం దినాల్లో దేవుని మందిరము ఆవరణం అంటే అందరికీ భయం, ఒక విధమైన భయం ఉండేది. ఇప్పటికీ ఉంటుంది ప్రజలకు. దేవుని మందిరం అంటే, దేవుని ప్రజలు ఉండే స్థలం అంటే, ఒక విధంగా ఏదైనా మీటింగ్ జరుగుతుంటే కూడా
దేవుని సన్నిధిని బట్టి ఒక భయం ఉంటుంది అవిశ్వాసులకు. కొంతమంది ఒప్పించబడతారు కూడా, దేవుడు మీ మధ్యలో ఉన్నాడు అని సాక్ష్యం కూడా ఇస్తారు. అంటే మనం క్రమంగా దేవుని సన్నిధిలో దేవుని ప్రజలుగా ఎంతో భయభక్తులతో ఉన్నప్పుడు అలాంటి కార్యం దేవునికి నమ్మకంగా జీవించేటప్పుడు జరుగుతుంది. దేవుడు అలాంటి కార్యం చేస్తాడు. అది మనము సంపాదించుకోవాలి. మన మధ్యలోనే అల్లరి, అక్రమము, ఎలాంటి దేవుని సన్నిధికి అయోగ్యమైన కార్యం లేదు లేకుండా చూసుకోవాలి. దేవుని ఆత్మను దుఃఖపరచే కార్యాలు ఏది లేకుండా చూసుకోవాలి. దేవుని సన్నిధి బలంగా ఉండాలి, అప్పుడు అలాంటి కార్యం జరుగుతుంది. చివరిగా 27వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 11. వినిన ఎడల దీవెనయు శాపం రెండూ ప్రకటిస్తున్నాడు మోషే. దేవుని మాట వినిన ఎడల, దాన్ని అనుసరించిన ఎడల దీవెన. దేవుని మాట వినకుండా వ్యత్యాసంగా నడిచిన ఎడల శాపము కూడా. మోషే హెచ్చరిక ఇచ్చాడు. కాబట్టి దేవుని ప్రజలు సరైన తీర్మానం చేసుకోవాలి. దేవుని వాక్యమును పాటించాలి. దేవుని వాక్యమును ఎంతో ఆశతో హృదయములో దాచుకోవాలి. దేవుని చిత్తమును జరిగించాలి. దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలి. మీరు నా యందును, నా వాక్యం మీ యందును నిలిచి ఉన్న యెడల మీరు ఏమి అడిగినను అది మీకు దయచేయబడును. దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలి. నా తండ్రి చిత్తం చేయువారే నాకు సహోదరులు, సహోదరీలు, తల్లి, నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే. ఇక్కడ దేవుని వాక్యాన్ని పాటించేది ఎంత ముఖ్యం, ఎంత ధన్యత. అది మనం ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యమును పూర్తిగా మనసారా హృదయపూర్తిగా అంగీకరించిన జీవితం ధన్యకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలి. దాని కొరకే మోషే అనేకసార్లు హెచ్చరిక ఇచ్చాడు. చివరిగా తీవ్రమైన హెచ్చరిక, లోబడకపోతే అది కూడా చెప్తాడు. అందుకే లోబడడం ధన్యత అని గుర్తు చేశాడు. ఇంకొక మాట, చివరి మాట చదువుకుంటాం. ప్రకటన 3:10. ప్రకటన 3:10. మీరు ఒక్క నిమిషం. ప్రకటన 3:10 ఇప్పుడు చదవండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను.
నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. భూనివాసులందరిని శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో మిమ్మను కాపాడేదను. కాబట్టి ఎవరు దేవునికి నమ్మకంగా ఉండడానికి కష్ట సమయాల్లో కూడా సరైన తీర్మానం, దేవుని హెచ్చరిక, ఒకవేళ దిద్దుబాటు కూడా కలిగి ఉంటారో వారిని దేవుడు తప్పకుండా కాపాడుటకు బద్ధుడు, తప్పకుండా కాపాడుతాడు. అందుకే మనకు కూడా పరీక్ష. ఈ దినాలు మనం దేవుని వాక్యమును పూర్తిగా గైకొనే మనస్సు గలవారుగా ఉండాలి. ప్రభు నాతో ఏం చెప్పినా సరే, నన్ను హెచ్చరించినా సరే, గద్దించినా సరే, నేను అంగీకరించుటకు సిద్ధంగా ఉంటాను. ఇది పరీక్షా సమయం, లోకానికి కూడా పరీక్ష. ఇది సిద్ధపాటు సమయం. ఇది ఆశీర్వాదం పొందడానికి సిద్ధపాటు అని గుర్తించుకొని ప్రభు కాపుదల పొందడానికి కూడా దేవుడు అదొక షరతుగా పెట్టాడు. నా ఓర్పు విషయమైన వాక్యం మీరు అంగీకరిస్తే శోధన సమయంలో నేను మిమ్మను కాపాడుతా. అలాగా చేయుదుముగాక. ఇప్పుడు మనం ప్రార్థనకు వెళ్తాం.